ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ ప్యూరిటీ. చాలా రోజుల తర్వాత ఈ ఛానల్లో వీడియో పెడుతున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా. ఇవాళ నేను గోల్డ్ ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్తున్నాను. దానికోసం అయితే నేను ఈ శారీ కట్టేసుకున్నాను. వైట్ కలర్ శారీ కట్టుకున్నాను. దెన్ నెక్స్ట్ ఇలా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. సో వైట్ పర్ల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళబోయే జ్యువెలరీ ఎగ్జిబిషన్ పిఎంజే వాళ్ళదనమాట. సో పిఎంజే జ్యువెల్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. కంప్లీట్గా బ్రైడల్ సెట్స్ అనమాట. సో డైమండ్ అండ్ గోల్డ్ 2 కలెక్షన్ కూడా పెట్టారనమాట. సో మాకు ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వెళ్తున్నాం. సో ఇది ఎక్కడ అంటే నంద్యాలలో ఉన్న సౌజన్య కన్వెన్షన్ హాల్లో 18th and 19th డిసెంబర్ రోజు ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. అండ్ 2,50,000 పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో నాకైతే ఈ డెకార్కి, ఎంట్రన్స్లో ఉన్న డెకార్కి నా శారీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనిపించింది. అన్ఫార్చునేట్లీ అలా సెట్ అయిపోయింది అనమాట. సో ఇంతకీ నేను శారీలో ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు నేను చూసేది చెప్పాను కదా, కంప్లీట్గా బ్రైడల్ సెట్ అనమాట. సో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఈ పిఎంజే జ్యువెల్స్ వాళ్ళు ఇప్పటికీ స్టోర్ పెట్టి 60 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్గా పిఎంజే జ్యువెల్స్ వాళ్ళకి బెస్ట్ డైమండ్ డిజైన్ అవార్డు కూడా వచ్చిందనమాట. రీసెంట్ టైంలో 2024లో ఆ అవార్డు అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం కదా. డైమండ్స్, దెన్ నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ, పోల్కీస్, కుందన్స్, పర్ల్స్, అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్, మొత్తం అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే ఎగ్జిబిషన్లో పెట్టారు. అండ్ హెవీవే కాదు, సింపుల్వి కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి డైమండ్ బ్రైడల్ సెట్స్ అనమాట. చూడండి కలెక్షన్ ఎంత బాగుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్గా ఏమేమి ఉన్నాయి కలెక్షన్ అనేది ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట. సో అందులోని పార్టీ అనమాట. ఇదంతా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత హెవీ చోకర్స్ ఉన్నాయి. సో హెవీగోలో కూడా ఉన్నాయి, మీడియంలో కూడా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం చూడండి ఎంత సింపుల్ అండ్ క్లాసీ ఎలిగెంట్ చోకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే బ్రైడల్ థీమ్ కదా ఇదంతా కూడా. ఈ ఎగ్జిబిషన్ అంతా బ్రైడల్ వేర్ పర్పస్గా పెట్టారు కాబట్టి ఇలాగా రెడీ చేసి, ఇలా మ్యానిక్విన్స్కి రెడీ చేసి కూడా ఇలా జ్యువెలరీస్ అన్నీ పెట్టారు. అసలు ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్యాన్సీ వేర్కి అలాగా డైమండ్ చోకర్ పెట్టారు. అండ్ దెన్ ట్రెడిషనల్ వేర్ శారీకి వచ్చేసి మనకు నక్షి డిజైన్లో ఉన్న కంప్లీట్ జ్యువెలరీ అంతా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ దెన్ నెక్స్ట్ మెన్స్ చైన్, అండ్ మనందరి మోస్ట్ ఫేవరెట్ మ్యారీడ్ ఉమెన్స్కి అందరికీ మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ బీడ్స్. సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అన్ని డైమండ్స్వే అనమాట. హెవీలో కూడా ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం సింపుల్ కలెక్షన్ కూడా ఉంది. దెన్ నెక్స్ట్ ఇవి డైమండ్స్వి లాకెట్స్ అనమాట. పులికోర్ లాకెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఇవన్నీ బ్యాంగిల్స్, సింగిల్ కడ, బ్రేస్లెట్స్. సో సింపుల్ నుంచి హెవీ వరకు ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అనేది పెట్టారనమాట. దెన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కమ్మలు, బుట్ట కమ్మలు. దెన్ నెక్స్ట్ చాంద్బాలి విత్ బుట్ట కమ్మలు 2-in-1 పర్పస్లో యూస్ చేసుకుంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ కమ్మలు. ఐ మీన్ లైక్ అండ్ డైమండ్లోని అండ్ స్టడ్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ పెట్టారు. కంప్లీట్గా మనకి ట్రెడిషనల్ వే కాకుండా పార్టీ వేర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. చూడండి కలెక్షన్ ఎంత బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా 98 lakhs వర్త్ డైమండ్ రింగ్ అని. సో ఆ డైమండ్ రింగ్ నేను ఇవాళ చూశాను. లిటరల్లీ అసలు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా ఆ రింగ్ చూసినప్పుడు. అంటే ఇన్ జనరల్గా మనము అంత కాస్ట్లీ, అంత ప్రీషియస్ రింగ్ అయితే చూడం కదా. సో ఇక్కడ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ రింగ్ గురించి కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు గోల్డ్ సెక్షన్ వైపు వచ్చేసాము. డైమండ్స్వి కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ యాంటిక్ నక్షి డిజైన్స్ అనమాట. నక్షిలో మనకి డీప్ నక్షి వర్క్ వచ్చేసి ఉన్నాయి. సింపుల్ చోకర్స్ నుంచి హెవీ హారాలు, వడ్డాణాలు అన్నీ కూడా చాలా చాలా ఎలిగెంట్, చాలా యునీక్ డిజైన్స్ అనేటివి ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అనమాట. ఎంత బాగుంది. కంప్లీట్గా బ్రైడల్ సెట్స్, దెన్ నెక్స్ట్ హాఫ్ శారీ ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ పర్పస్లో యూస్ చేసుకోవడానికి ఇంత క్లాసీ డిజైన్స్ ఉన్నాయి. సింపుల్ నుంచి హెవీ వరకు చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్. చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అనేటివి. అండ్ ఇందులో మనకి పర్ల్స్, రూబీస్, పోటాస్, కుందన్స్, ఇలా అన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇవి సింపుల్ చైన్స్, మనం రెగ్యులర్ వేర్లో వేసుకోవడానికి సింపుల్ చైన్స్. అండ్ మెన్స్కి చైన్స్, బ్రాస్లెట్స్ ఇలాగ అన్నీ ఉన్నాయి.
దెన్ నెక్స్ట్ ఇవి బీడ్స్ జ్యువెలరీ అనమాట. చూడండి ఎంత బాగుంది. మనం సింపుల్ శారీస్ వేసుకున్నప్పుడు ఇలాంటి బీడ్స్ జ్యువెలరీ వేసుకుంటే ఆ లుక్కి అసలు చాలా డిఫరెంట్గా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ మనం బీడ్స్ జ్యువెలరీలో ఇలాగ హ్యాంగ్ చేసుకోవడానికి సింపుల్ లాకెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు గుట్ట పూసలు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది కదా. సో దానికి సంబంధించిన జ్యువెలరీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ వెరీ యూనిక్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అసలు మస్తు అనిపించినాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఆసమ్ ఉంది. దెన్ నెక్స్ట్ ఈ విక్టోరియన్ కలెక్షన్ లుక్ ఎట్ ద ఫినిషింగ్, లుక్ ఎట్ ద షైనింగ్, అసలు ఎంత బాగుంది. చాలా అంటే అందులో యూజ్ చేసిన స్టోన్స్ అవన్నీ కూడా ఎంత ప్రీషియస్, అసలు ఇట్లా జగ్జగని మెరిసిపోతుంది. అవన్నీ అలా డిస్ప్లే నుంచి చూస్తేనే ఎంత షైన్ ఉంది. అసలు దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూస్తే ఎంత బాగుంటుంది. అదే మనం వేర్ చేస్తే ఇంకెంత బాగా అనిపిస్తుంది కాదు. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ రైస్ పర్ల్స్ అలా యూస్ చేసి ఆ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ పోల్ కీస్లో హారాలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి జిలేబీ నెక్లెస్ అనేది కొత్తగా ట్రెండింగ్లోకి వచ్చింది కదా. సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట. అన్ని వాట్ నాట్ సౌత్ నుంచి నార్త్ వరకు ఎవరికి ఎలాంటి డిజైన్స్ కావాలో సో అన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. పర్ల్స్లో, కుందన్స్లో, విక్టోరియన్ అన్నీ ఉన్నాయన్నమాట. దెన్ నెక్స్ట్ మనకు అన్ని జ్యువెలరీ షాప్లో స్కీమ్స్ ఉంటాయి కదా, అలా పిఎంజీలో కూడా 11+1 స్కీమ్ అవన్నీ ఉంది. సో స్కీమ్కి సంబంధించి డీటెయిల్గా ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి. సో నేను స్కీమ్కి రిలేటెడ్ వీడియో అయితే క్లియర్గా అప్లోడ్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ పిఎంజీలో కస్టమర్ని అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో నేను అలా అన్నీ వెళ్ళి చూసి వచ్చాక ఇంకా జ్యువెలరీస్ చూద్దామని వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను. సో వెళ్ళగానే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు, వాటర్ బాటిల్ అలా అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేసి హ్యాపీగా అదంతా ఎంజాయ్ చేసేసి నేను ఇంకా 1 బై 1 జ్యువెలరీ చూడడం స్టార్ట్ చేశానమాట. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఎప్పుడు కూడా డైమండ్ జ్యువెలరీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో నాకు ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి కొంచెం హెవీగా అనిపించిందనమాట. వేసుకోగానే చాలా బాగా అనిపించింది. ఎంతైనా డైమండ్స్ కదా భలే షైన్ అనిపించింది. అండ్ మనలో చాలా మందికి ఎన్ని జ్యువెలరీస్ ఉన్నా మనం వాటి గురించి పెద్దగా ఆలోచించాం కానీ బ్లాక్ బీడ్స్ మాత్రం అట్లీస్ట్ ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం గోల్డ్లోనే. ఇంకా నార్మల్గా 1 గ్రామ్ గోల్డ్లో దొరికేటివి అయితే ఎన్నో బోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాము. సో ఈ బ్లాక్ బీడ్ స్పెషాలిటీ ఏంటి అంటే అలా మొత్తం పొడవు లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక డాలర్ లాగా కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 2 in 1 పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. అలా పొడవుగా ఉన్నది శారీలోకి వేసుకోవచ్చు. అండ్ ఇలా సింగిల్ డాలర్ లాగా చేసి డ్రెస్సెస్లో కూడా వేసుకోవచ్చు. చాలా యూనిక్గా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి టూ లైన్స్లో ఉందనమాట. సో సింగిల్ లైన్లో లేదు, 2 లైన్స్లో ఉంది. దెన్ నెక్స్ట్ ఇది ఒక సింపుల్ క్యూట్ బ్లాక్ బీడ్స్. ఇది వచ్చి సింగిల్ లైన్లోనే ఉంది. అండ్ లెంత్ కూడా మరీ ఎక్కువ లేదు, కొంచెం షార్ట్ లెంతే ఉందనమాట. అండ్ మీకు ఏదైతే స్టోన్స్ అవి కనిపిస్తాయో స్టోన్స్ కాదు, ఎవ్రీథింగ్ డైమండే అనమాట. కంప్లీట్గా డైమండ్ పెండెంటే అది కూడా, సారీ లాకెట్. చాలా అంటే చాలా బాగుంది కదా, షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి లాకెట్ అండ్ ఆ చైన్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 grams వరకు ఉంది. తర్వాత ఈ డిజైనరీ పార్టీ వేర్ నెక్లెస్ చూశాను డైమండ్స్లో. డిజైన్ ఎంత క్లాసీగా ఉంది కదా, చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. సో నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్లీ వైట్ శారీ కట్టుకెళ్ళాను కదా, ఎలా ఉంటుందో ఏంటో లుక్ వైజ్ అని అనుకున్నాను కానీ బట్ వేసుకోగానే చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. నేను ఎప్పుడు డైమండ్ జ్యువెలరీ ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇవాళ ట్రై చేస్తున్నాను. నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూస్తున్నాను. చూడండి నెక్లెస్, సింపుల్ నెక్లెస్, దెన్ నెక్స్ట్ బ్యాంగిల్ ఇలా అంతా ఉంది. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ జ్యువెలరీకి వాళ్ళు ఇచ్చే మనకి జిఐ సర్టిఫికేట్ అనమాట. మనం తీసుకునే డైమండ్ ఎన్ని క్యారెట్ ఉంది అనేది దాని మీద మొత్తం ఆ సర్టిఫికేట్ పైన క్లియర్గా అంతా మెన్షన్ చేసి ఉంటుంది. సో నేను మీకు చెప్పాను కదా 98 lakhs వర్త్ డైమండ్ రింగ్ అని చెప్పేసి, ఇదే అనమాట. ఎంత బాగుందో. నేనైతే నా లైఫ్ టైంలో ఇలాంటి రింగ్ చూస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆ ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా నేనైతే ఈ రింగ్ని చూశాను. అసలు ఎంత ప్రీషియస్ రింగ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది బయట ఎక్కడ కూడా అంత ఈజీగా దొరకదంట. వెరీ రేర్, ఇన్ కేస్ కావాలంటే కూడా చాలా రేర్గా ఉంటుందంట. సో పిఎంజేలో అయితే
ఇవి అవైలబుల్‌గా ఉన్నాయని వాళ్ళు మాకు చూయించారు. సో, ఇంత ప్రీషియస్ రింగ్ చూస్తే పెట్టుకోకుండా ఉంటామా? సో, వెంటనే నా చెయ్యికైతే పెట్టేసుకున్నాను. అండ్ పీఎంజేలో ఇంకొకటి ఏంటి అంటే, మనం మామూలుగా గోల్డ్ మనకి టెస్ట్ చేయడానికి మిషన్స్ ఉంటాయి. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ పీఎంజే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. డైమండ్ కూడా టెస్ట్ చేయడానికి మెషిన్ అనేది ఉంటది అనమాట. సో, వాళ్ళ కస్టమర్స్‌కి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ ఎంత వర్త్ ఉంది, ఎంత వాల్యూ ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది అనేది చూపించడానికి ఇలా డైమండ్ టెస్ట్ చేసే మిషన్ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో, మీరెప్పుడైనా చూసారో లేదో తెలీదు. నేను కూడా ఎప్పుడు చూడలేదు. సో, నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ చూపించడానికి క్యాప్చర్ చేశాను. తర్వాత ఇదొక చైన్ నాకు చాలా నచ్చింది. సో, దీని వెయిట్ వచ్చేసి ఎంతుందంటే 9.3 9.5 గ్రామ్స్ ఉంది. ఒక తులం అనుకోండి. తులం కూడా కాదు, అంతకంటే తక్కువనే ఉంది. సో, నేను ఇది వేసుకొని చూసాను. మనకు సింపుల్ డ్రెసెస్ పైకి వెస్ట్రన్ వేర్ పైనకి కూడా చాలా బావుంటది. స్కర్ట్స్ అట్లాంటి వాటి మీద లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా సింపుల్‌గా వేసుకుంటే చాలా బావుంటది. సో, అదొచ్చేసి పైన సింగిల్ లైన్ ఉంది. అండ్ కింద 5 లైన్స్ వచ్చేసి ఉందనమాట. చాలా సింపుల్‌గా, చాలా యూనిక్‌గా చాలా బావుంది. అండ్ అది ఏంటంటే 9 గ్రామ్స్ లాగా లేదు. ఒక 15 గ్రామ్సో, 18 గ్రామ్సో అలా ఉందనమాట. తర్వాత ఇక్కడ మేము వేరే గోల్డ్ చైన్స్ అవన్నీ చూసామనమాట. సో, అక్కడ నాకు ఈ చైన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం కదా చైన్స్, అలా లేదు. దీని మోడల్ వచ్చేసి చూడండి ఎలా ఉందో. కొంచెం డిఫరెంట్‌గా ఇట్లా ఫ్లవర్ లాగా సంథింగ్ ఏదో యూనిక్‌గా అనిపించింది నాకు. చాలా అనిపించింది. సింపుల్‌గా, యూనిక్‌గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ అనమాట. అండ్ దీని వెయిట్ వచ్చేసి ఎంతుందంటే 24 గ్రామ్స్ 0.3 అనమాట. 24.3 అంటే ఆల్మోస్ట్ మనకి 2½ తులాస్ ఉందనమాట. ఈ చైన్ వచ్చేసి కంప్లీట్ దీని వెయిట్ వచ్చేసి చూడండి. డిజైన్ అయితే భలే షైనీగా చాలా బాగుంది. తర్వాత ఈ నెక్లెస్ చూసాము. ఇది చూడండి నెక్లెస్ ఎంత బావుందో. మనకి పింక్ అండ్ గ్రీన్ రూబీ ఎమరాల్డ్స్ వచ్చేసి ఉంది. అండ్ కింద మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో దానికి కింద వచ్చేసి పర్ల్స్, దెన్ నెక్స్ట్ గ్రీన్ బీడ్స్ అవి వచ్చేసి హ్యాంగింగ్ లాగా వచ్చాయి. చాలా క్యూట్‌గా చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి. మీకు ఇందులో నేను ఇప్పుడు చూపించే జ్యువెలరీస్‌లో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. తర్వాత నాకు ఈ పర్ల్ చోకర్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ చోకర్‌లో వచ్చేసి పర్ల్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే నాకైతే చాలా 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 నచ్చేసింది. ఈ వైట్ శారీకి పర్ఫెక్ట్ అనిపించింది. ఇలాంటి జ్యువెలరీస్ మనం ఎక్కువ వేసుకోము. మన సైడ్ లైక్ మన సౌత్ ఇండియా సైడ్ ఎక్కువ వేసుకోరు. నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ వేసుకుంటారు. కాకపోతే ఇలాంటి జ్యువెలరీస్ ఏంటి అంటే చాలా క్లాసీ, చాలా ఎలిగెంట్, చాలా రిచ్ లుక్ ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేసుంటే మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ ఇలాంటి జ్యువెలరీసే వేసుకుంటారు. మీరేమైనా అబ్జర్వ్ చేసుంటే మీకు అలాంటిదేమన్నా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఈ చోకర్ చూసాము. అసలు ఇదెంత బావుందంటే అసలు సూపర్ చాలా బావుంది. దీన్ని కంప్లీట్ స్టోన్స్, బీడ్స్‌తోని కలిపి ఆల్మోస్ట్ 91 గ్రామ్స్ అలా ఉంది. ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి 54, 55 గ్రామ్స్ అలా ఉందనమాట ఈ చోకర్. చాలా బావుంది. నాకసలు నేను వేర్ చేసిన శారీకి నేను వేసుకున్న ప్రతి జ్యువెలరీ చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. మీకెలా అనిపిస్తుంది? కాంప్లిమెంట్ చేస్తుందా లేదా? కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నాకైతే మంచిగా కాంప్లిమెంట్ చేసాయి జ్యువెలరీ అన్నీ అని అనిపించింది. సో, ఇదనమాట చోకర్‌ది. దెన్ నెక్స్ట్ ఇవి వచ్చేసి 2 కడాస్ అనమాట. సో, చాలా బాగున్నాయి. కడాస్‌లో వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కుందన్స్ వచ్చేసి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వైట్ స్టోన్స్ ఆర్ డైమండ్స్ అనుకుంటాను. అవి కూడా చాలా బాగుంది డిజైన్. అండ్ దెన్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. వీటి వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 44, 45 గ్రామ్స్ ఉందన్నమాట కంప్లీట్‌గా. ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ ఉంది. అండ్ స్టోన్స్ అవన్నీ కలిపి 48 గ్రామ్స్ వరకు ఉంది. అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. అమ్మవారు ఇలా లోటస్ ఫ్లవర్‌లో కూర్చున్నట్టు ఉంది అనమాట. దానిపైన డిజైన్ వర్క్‌మెన్‌షిప్ అయితే అసలు ఎక్సలెంట్. పీఎంజీలో ఎవ్రీ జ్యువెలరీ కూడా చాలా యూనిక్ అంటే చాలా యూనిక్‌గా ఉంటది.
సో, మొత్తానికి ఇవన్నమాట నేను ఇవాళ పీఎంజే జ్యువెలర్స్‌లో చూసిన కలెక్షన్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇందులో కలెక్షన్. అండ్ ఇవొచ్చేసి ఇంకా వేరే బ్యాంగిల్స్ అనమాట. వేరే కడాస్ బ్యాంగిల్స్. అండ్ ఈ కడాస్ వచ్చేసి స్క్రూ టైప్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇవన్నమాట ఈరోజు నేను చూసిన కలెక్షన్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటది. అండ్ ఇంకా మన ఛానల్‌లో ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఆల్రెడీ చాలా ఉంది. సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్‌ననమాట. సో మీకేమన్నా ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి ఛానల్‌లో వెళ్ళి వేరే వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.